కేరింత, మనమంతా, ఓ పిట్ట కథ ఇలా ఎన్నో చిత్రాలతో మన అరించు ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్లో కూడా ఉన్నారు. అలాగే హైడ్ అండ్ సీక్ అనే ఒక కొత్త సినిమాతో ఆయన హీరోగా రాబోతున్నారు. ఆయనే విశ్వాంత్ గారు మనతో పాటు ఉన్నారు, యంగ్ హీరో. గేమ్ చేంజర్ విశేషాలు అలాగే ఈ హైడ్ అండ్ సీక్ విశేషాలు కూడా తెలుసుకుందాం. అండి హాయ్ అండి. ఫస్ట్ టైం మీరు గేమ్ చేంజర్లో కనిపించబోతున్నారు అనగానే చాలా హైప్ వచ్చింది మీకు. అసలు ఎలాంటి రోల్ ఉండబోతుంది ఏంటండి? మంచి రోల్ అండి. నేను ఒక 20 days షూట్ చేసాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే నాకు కూడా, ఎందుకంటే శంకర్ గారితో పని చేయడం, చరణ్ సినిమాలో చేయడం అంటే ద కాన్వాస్ చాలా పెద్దది కదా. సో ఐ ఎంజాయ్డ్ ద రోల్. అది రిలీజ్ డేట్ మన రాజు గారు చెప్పినట్టు ఉన్నారు ఆల్రెడీ. డిసెంబర్కి వస్తుందన్నారా? క్రిస్మస్కే కదా వస్తుంది. సో క్రిస్మస్కి అప్పుడు యూ కెన్ సీ. అదిరిపోతుంది. అంటే రామ్ చరణ్ గారి కాంబినేషన్లోనే ఉంటుందా, ఎలా ఉంటుంది? అవునండి, ఆయన కాంబినేషన్లోనే చేశానండి. బాగా చేసామండి. ఎగ్జైటింగ్గా ఉండింది, చాలా సరదాగా ఉండింది. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గేమ్ చేంజర్. RRR తర్వాత చరణ్ గారు చేస్తున్న సినిమా, అది కూడా శంకర్ గారితో చేస్తున్న సినిమా. మీరు షూటింగ్లో పాల్గొన్నారు కాబట్టి అంటే ఎలా ఉంటుంది ఏంటని? అంటే డెఫినెట్లీ అండి, మేము చేసినంతసేపు మాకు అర్థమైంది చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉందని. సెటప్లు హ్యూజ్ సెటప్లు, విజన్ ఇస్ హ్యూజ్. శంకర్ గారు ఆలోచనలు పెద్దవి. సో వాళ్ళ టీం నుంచి ఎవ్రీథింగ్ వాజ్ కికాస్ అండి. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ అదిరిపోయింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పికప్ చేసుకుని మనం ఎలా చేయొచ్చా చిన్న చిన్న సినిమాల్లో అనేది ఆలోచిస్తున్నాం. ఆ సినిమాకి మీకు కాల్ ఎలా వచ్చిందండి? తెలియదండి, నా సినిమాలు చూసుంటారు, వచ్చింది అంతే. శంకర్ గారు లాంగ్ టైం బ్యాక్ అండి, మర్చిపోయాను. బట్ ఇనిషియల్లీ శంకర్ గారు కథ చెప్పారా మీకు? కథ నాకు చెప్పారండి. నాకు చెప్పారండి, క్యారెక్టర్ చెప్పారు, కథ లైన్గా కూడా నాకు చెప్పారు అప్పుడు. సో ఇప్పుడు శంకర్ గారి సినిమా, శంకర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫస్ట్ ఫీలింగ్? జనరల్గా ఫెల్ గుడ్, డెఫినెట్లీ. అవునా, నైస్ అండి, వీల్ మీటప్, కలుస్తాను, మాట్లాడతానన్నాను, వీళ్ళు కలిసి అయిపోయింది అంతే. ఈ సినిమాలో చరణ్ గారు 2 గెటప్లో కనిపించబోతున్నారు. కలెక్టర్గా ఒకటి, ఇంకొకటి పెద్ద ఆయన పాత్రలో కనిపించబోతున్నారు. మీరు ఎవరి దగ్గర ఉంటారు ఏంటి? ఇంకా మరి అవన్నీ మరి నాకు తెలియదండి, ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలి. సో బట్ చరణంతోనే చేశాను. సో అవి ఎలా 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 చేయాలి అంటే మనం చెప్పలేం కదా. అంటే మీ క్యారెక్టర్ ఏంటండి? మంచి క్యారెక్టర్ అండి, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే పోలీస్ క్యారెక్టరా లేక కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్ క్యారెక్టర్ ఏంటి? ఏమోండి, సినిమాలో అన్నీ ఉన్నాయని కూడా నాకు తెలియలేదు. పోలీస్ క్యారెక్టర్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉందని. సో షూట్ చేశారా? మరి మీకే ఎక్కువ తెలుసు కాబట్టి నేను ఏం చెప్పను. అదే ఈ సినిమా విషయానికి వస్తే చాలా కొత్తగా కనిపిస్తుంది. డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఇది కిక్యాస్ వస్తుందండి, ఎందుకంటే ఇది ఒక గేమ్ లాంటి సినిమా. మనం కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూసే ఉంటాం న్యూస్లో, అది పబ్జీలో స్కోప్ ఇవ్వలేదని ఎవరినో చంపేశాడు, లేదంటే ఏదో అలా పబ్జీ గేమ్స్లోనే చాలా మర్డర్లు జరిగినాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఇమాజిన్ మనం నిజంగా ఒక గేమ్, అలాంటి గేమ్ ఒక డిజైన్ చేసి మన పక్కనే జరుగుతుందంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట.